ఏ ఒక్కటి వదిలే ప్రసక్తే లేదు. స్కాలర్‌షిప్పుల గురించి పూర్తిగా చెప్తానండి. ప్రతి స్కాలర్‌షిప్ గురించి చెప్పుకుందాం. ప్రతిదీ డిస్కస్ చేసుకుందాం. ముందు మీరైతే తిట్టుకోకుండా అప్లై చేయండి. అప్లై చేయండి. కావాలంటే లాస్ట్ ఇయర్ చేసిన రీల్స్‌లోకి వెళ్ళి ఎంతమంది పాజిటివ్ కామెంట్స్ పెట్టారు, ఎంతమందికి వచ్చిందని చెప్పారో కూడా చెక్ చేసుకోండి. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ అండి. సంవత్సరానికి 12,000 మొత్తం మీద 4 సంవత్సరాలు ఇస్తారంటే 48,000 మీ పిల్లకి, పిల్లాడికి ఉపయోగపడతాయి కదా! ఉపయోగపడవు అనుకునేవాళ్ళు వదిలేయండి. పడతాయనేవాళ్ళు చేయండి. పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం ఎన్నో చేస్తుంది కదండీ! అంటే ఇటు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్‌కి ఇది అదనం అన్నట్టు. గవర్నమెంట్ స్కూల్‌లో 8దో తరగతి నుంచి డ్రాప్ అవుట్లు ఉంటున్నాయి. ఇవి తగ్గించాలనే ఉద్దేశంతో ఈ స్కాలర్‌షిప్‌లు అప్పుడెప్పుడో ఎంటర్ చేశారండి. అప్పటి నుంచి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అంటే 7వ తరగతి పూర్తయిపోయి ఈ సంవత్సరం 8దో తరగతి చదువుతున్న పిల్లాడు అందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అన్నట్టు. జస్ట్ 7వ తరగతిలో 55% మార్క్స్ వచ్చుంటే చాలండి. ఇంకో కండిషన్ ఏంటంటే గవర్నమెంట్ రిలేటెడ్ స్కూల్స్‌లో ఎయిడెడ్ స్కూల్స్ అయినా కావచ్చు. ఇక్కడ మాత్రమే చదువుతూ ఉండాలి అని చెప్పేశారు. సో, వీళ్ళకి మాత్రమే అర్హత ఉంది. మరి 12,000 సంవత్సరానికి 12,000, 48,000 కూడా చిన్న విషయం ఏం కాదు. చిన్న మొత్తం ఏం కాదు కదండీ! మరి వెంటనే అప్లై చేసుకోండి. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ అని చెప్పి గూగుల్ చేయండి. అక్కడ మీకు విండో ఓపెన్ అవుతుంది. అక్కడికి వెళ్ళి అప్లై చేసేసుకోండి. ముందు ఓటీపీ అడుగుతారు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ అన్నీ ఉంటాయి. ఏం ఉండదండి. జస్ట్ నేటివిటీ, క్యాస్ట్, ఇన్‌కమ్ ఇలాంటివి అడుగుతారు. అంటే వైట్ రేషన్ కార్డ్ ఉన్న అందరూ ఎలిజిబులే. ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ 90% ఉంది కాబట్టి ఆ ఇబ్బంది ఏమీ లేదు. మరి ఇలాంటి స్కాలర్‌షిప్పులు మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నానండి. స్కాలర్‌షిప్ అంటే కేవలం అదేదో డబ్బులొస్తాయి, ఉపయోగపడతాయి అనుకుంటున్నారు గానీ కాదు. మీ పిల్లవాడిని సైకలాజికల్‌గా చాలా బలంగా మారుస్తుందండి పిల్లని గాని. ఎలా అంటారా? స్కాలర్‌షిప్ ఎప్పుడైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకో కొత్త కాన్ఫిడెన్స్ వస్తుందండి. కొత్త నమ్మకం వస్తుంది. వాళ్ళ మీద వాళ్ళకే వస్తుంది. యెస్, నేను కూడా మెరిట్ అనుకుంటా. నేను కూడా యెస్, ఐ యామ్ సంథింగ్ అనే ఫీల్ ఆళ్ళల్లో వస్తుందండి. ఇంక ఈ స్కాలర్‌షిప్ అప్లై చేసిన వాళ్ళందరికీ ఇవ్వరు. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను. సింపుల్ టెస్ట్ ఉంటుంది. 7th క్లాస్ సిలబస్ బేస్డ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఇలాంటివి చిన్న చిన్న ప్రాబ్లమ్ సాల్వింగ్ టెస్టే ఉంటుంది. ఈ టెస్ట్ గురించి హెల్ప్ కావాలంటే చేసేవాళ్ళు ఉన్నారు. ఫ్రీగా చేసేవాళ్ళు. దాని గురించి నేను మళ్ళీ చెప్తాను. మీరు కామెంట్ పెడతారు కదా ఎలాగో వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేద్దాం. సో, ఈ టెస్ట్ పాస్ అయిన తర్వాత వీళ్ళకి ఇక డైరెక్ట్‌గా స్కాలర్‌షిప్ ఇచ్చేయడమే. సో, మరి చూడండి ఎంత మంచి అవకాశం ఉందో. ఇటు డబ్బుకి డబ్బు, అటు కాన్ఫిడెన్స్‌కి కాన్ఫిడెన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇవి మిస్ చేయొద్దు. మరి మాకెవడున్నాడండి అంటారు చాలామంది. అంటే అది 8దో తరగతి చదివే పిల్లాడు లేడు కదా అని మీ ఉద్దేశం. పంపించండి దయచేసి. మీ ఫ్రెండ్ సర్కిల్‌లో ఉన్నారు పంపించండి. లేదు, ఒక లైక్ కొడితే ఇన్‌స్టాగ్రామ్ వాడే పంపిస్తాడు. లేదు, స్టేటస్‌గా పెట్టుకోవచ్చు. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ గ్రూప్‌లో షేర్ చేస్తే ఏ ఒక్కడు 48,000 తీసుకున్నా అది నా గొప్పతనం కాదు, మీ గొప్పతనం అవుతుంది కాబట్టి దయచేసి ఇలాంటి మంచి సమాచారం, మంచి కంటెంట్ కదండీ! ఏ ఒక్కడికి ఉపయోగపడినా బావుంటుంది.